సండే స్పెషల్ అందరికీ హ్యాపీ సండే. మాకైతే మేమైతే ఏం చేస్తున్నామంటే చెప్పినగా కొద్దిగా సట్టి పండుగ ఇస్తున్నాం. ఇంకా పొడి సట్టి పండుగ అయితే వేస్తున్నామండి. మేమైతే ఏ వంటలు అయితే స్టార్ట్ చేసినాం. నేనైతే ఈ సట్టి పండుగ మలీదలు అయితే చాలా పెద్దవి మాకైతే. ఈ రెండు పండుగలు పెద్దవి అన్నట్టు. మలీదలు అంటే దుర్గదేవులు కూర్చునేటప్పుడు మలీదలు చేస్తాము. మీరు చేస్తారో చేయరో మాకైతే తెలియదండి. మా వాళ్ళు అయితే మలీదలు చేస్తాము. దుర్గదేవులు కూర్చున్నప్పుడు అప్పుడు మలీదలు చేస్తాం. మళ్ళీ సటి పండుగ ఒకటి. ఇవి రెండు అయితే మాకు పెద్ద పండుగలు అనుకోండి. ఇక ఎట్లా అంటే 5 కిలోల కూరగాయలు కావాలి. 5 కిలోల కూరగాయలు, వంకాయలు, ఆలుగడ్డ, చిక్కుడుకాయ, బెండకాయ, కీరకాయ, మళ్ళీ ఉల్లాకు అన్నీ కలిపి 5 రకాలు అంట వేస్తాం. వంకాయ మళ్ళీ పచ్చికాయలు వేసి. స్పెషల్ ఏంటంటే ఈ సట్టి పండుగకు పచ్చిమిరపకాయలు వేయకుండా ఎవ్వరు కూడా వంకాయ కూర అయితే అస్సలకి అంటారు అనుకోండి. వంకాయ 5 రకాల కూరగాయలు పచ్చిమిరపకాయలు వేసి అయితే వండుతాము. అంటే నైవేద్యం అయితే చూపెడతాము. ఇంట్లో చూపించిన తర్వాత పోషకాలు కడిపోతారు. పోషకాలు కడిపోయిన తర్వాత ఇక వచ్చి మళ్ళీ కుక్కకు పువ్వులు కట్టి మళ్ళీ పూజ చేసుకొని ఇక అన్నం గిట్లా పెట్టి కుక్క తిన్న తర్వాత మనం మొక్కుపొద్దున్న వాళ్ళ మొక్కుపొద్దులు ఇస్తాం. మరి మీ అక్కడ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియండి. నేనైతే ఇక వంట అయితే చేసిన 2 పొయ్యిలు అయితే రాజేసిన. ఒకటైతే అవుతుంది, కూరగాయలు అయితే కంప్లీట్ అవుతుంది. కూర దొరుకుతుంది అనుకోండి. ఇక ఏం కూర వేద్దాం మేము వేరేది అదైతే ఆలోచించి అయితే ఇక సాంబార్ అనుకుంటే అయితే బెస్ట్ కదా. పచ్చికాయలు వేసి మంచిగా కొత్తిమీర వేసి ఉల్లిపాయ వేసి సాంబార్ టమాటాలు వేసి వేసుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే నాకైతే అనిపించింది. శనగపిండి సాంబార్ అయితే నేను ఇది చేస్తున్నాను. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం ఇట్లా రకరకాల కూరలు. పండుగల కూరలు అంటే టేస్ట్ చాలా బాగా అవుతుంది అమ్మ అనేవాడు. ఈ కూరలు ఆడితే ఆడేది అసలు నాకైతే. ఇక అంటాడు కూడా, నేను ఒప్పొద్దుంటా మనకి ఏది కావాలంటే అది చేసిస్తామని అయితే. మరి మీ అక్కడ సట్లు ఉంటాయో ఉండే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియండి. ఓకే అండి. మా అక్కడైతే సట్లు ఉంటాయి. కొందరు పెద్ద వారం చేస్తారు, కొందరు నడిపి వారం చేస్తారు. ఈ ఊళ్ళో అయితే ఈసారికి అయితే మొత్తం చేస్తారు అనుకోండి. ఇక మా ఊళ్ళో అయితే మొత్తం ఇక ఊరే ఇవాళ అయితే. ఇక చేను వాళ్ళు అంటే మళ్ళీ వారం కూడా చేయొచ్చు. చేను వాళ్ళు అంటే మళ్ళీ వారం చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి అందరికీ హ్యాపీ సండే. అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందులో కూడా మేము ఉండాలి, అందరు బాగుండాలి, అందులో కూడా మేము ఉండాలి. 2 కూరలు అయితే కంప్లీట్ అవుతున్నాయి. మళ్ళీ బెల్లం పువ్వు వండాలి. బెల్లం పువ్వు ఉత్తన్నం అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత పువ్వులు కుచ్చడం అయితే ఎలాగే ఉన్నాయి. పువ్వులు అయితే తొట్లు కుచ్చాలి. ఒకటి తొట్లే ఈ 5 బాసన్లు మనం వంట వేస్తాం కదా కొయ్యి కూర ఇట్లా. ఆ బాసన్లకు పువ్వులు కట్టాలి. బాసన్లకు కుక్కకు మన ఇంటి మనిషి ఉంటే ఇంటి మనిషి ఇట్లా దర్వాయలకు అని అయితే కుచ్చుకోవాలి. ఇక మా ఆయన పువ్వులు తీసుకురమ్మంటే నిన్నైతే మర్చిపోయాడు. ఆడదాకా పోయిండు కానీ పువ్వులను చూసింటాడు కానీ ఆయనకి యాదికే రాలేదట. అసలుకి ఇంటికి వచ్చినాక చెప్తుంటే అయ్యో నాకు యాదే లేదని అంటుండు. యాది ఉంటే ఆశ్చర్యపోవాలి కానీ లేకుంటే ఏం ఆశ్చర్యం చెప్పండి. మొగళ్ళ పని అంతే ఉంటుంది కదా. నేనన్నా తీసుకొస్తే ఆశ్చర్యపోవాలి కానీ నువ్వు తీసుకురాకుంటే ఏం ఆశ్చర్యం లేదు నాకు అని అయితే ఎరుకున్న వాళ్ళ నాన్న తోటలకైతే పోయితే అన్ని పూలు అయితే వెంపచ్చిన. మళ్ళీ మా అక్క కొన్ని పెట్టింది. అవి ఇవైతే సప్లై అవుతాయి అనుకోండి. ఇక 2 కూరలు అయిన తర్వాత 2 అన్నములు అయితే అంట అయ్యాలి. అండేసిన తర్వాత పూలు కూర్చొని స్టార్ట్ చేయాలి. ఒక ప్లేస్ అయితే కూడా చూసుకోలేను. సట్టి పండుగ మలీదలు అంటే అసలుకే చేతి తీరిక ఉంటుంది. అటు ఇటు అన్న వరకు పొద్దు పోతుంది. ఓకే బాయ్.